హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో చాలా డేస్ అవుతుంది. సో వర్క్స్ ఉండడం ద్వారా వీడియోస్ చేయడం అయితే అసలు కుదరట్లేదు. ఓకే, ఇవాళ మనం సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం గురించి మనం అయితే తెలుసుకుందాము. సలార్ పార్ట్ 1 సినిమా ఇవనే వితౌట్ ఏ సింగిల్ ప్రమోషన్, ఒక్క ఇంటర్వ్యూ లేకుండా, అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా 700 కోట్లు అయితే సలార్ మూవీ కలెక్షన్స్ అయితే బద్దలు కొట్టేసింది భయ్య. అదే కలెక్షన్స్ అదే ప్రమోషన్స్ కనుక కరెక్ట్గా చేసుంటే కనుక కళ్ళు మూసుకొని RRR రికార్డు, తర్వాత KGF 2 రికార్డ్ అయితే 100కి 100% బ్రేక్ చేస్తుంది సలార్ మూవీ. చేసే కెపాసిటీ ఉన్న మూవీ సలార్. ప్రమోషన్స్ కారణంగా కలెక్షన్స్ అయితే డౌన్ అయ్యాయి. ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం గురించి ఒక పిచ్చెక్కించే అప్డేట్ అయితే మనకైతే అఫీషియల్గా పృథ్వీరాజ్, అదే మన వరదరాజం అన్నారైతే ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టాడు. అదే మన శివమన్నార్ ఉంటాడు కదా, ప్రశాంత్ నీల్ గారు చెప్పిన స్టోరీస్లలో శివమన్నార్కి సంబంధించిన స్టోరీ అనేది చాలా చాలా బాగుంది. సో శివమన్నార్ అయితే వేరే యూనివర్స్తో క్రాస్ ఓవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఒక యూనివర్స్ అనేది ఉందన్నమాట. అంటే సలార్ మూవీ వేరే మూవీకి లింక్ అనేది ఉండబోతుంది 100% అని మనకు పృథ్వీరాజ్ గారు అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశాడు. ఇప్పుడు వస్తున్న టాక్ ప్రకారం ఏంటంటే NTR 31 అండ్ సలార్ శౌర్యంగ పర్వం ఇవి రెండు సినిమాలు అయితే క్రాస్ ఓవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంటర్లింక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు NTRకు మన సలార్ దేవాకైతే వీళ్ళిద్దరికి భీకరమైన యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని మనకు చెప్పగానే చెప్పాడు మన పృథ్వీరాజ్ గారు. మరి ఈ ఇంటర్లింక్ ఏ రేంజ్లో ఉండబోతుందో, ఇక మనకు సలార్ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ ఈ మే ఎండ్లో స్టార్ట్ అవబోతుంది. అదే మన నాయకుడు అన్నట్టు చూడండి, ఒక యాక్టర్. ఆ యాక్టర్ అయితే మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశాడు. ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. మే ఎండ్లో సలార్ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇక అర్థం చేసుకోండి సలారు శౌర్యంగ పర్వము ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందో. ఇంత పెద్ద స్టోరీ అసలు ప్రశాంత్ నీల్ గారు ఎలా ఆలోచించారు, నిజంగా ఊహించుకుంటేనే అసలు ఏమి అర్థం అవ్వట్లేదు భయ్య. నిజంగా ఆ క్రాస్ ఓవర్, ఆ ఇంటర్లింక్ అసలు ఏంటో నిజంగా ఊహించుకుంటేనే మైండ్ పోతుంది. ప్రశాంత్ నీల్ మామ తొందరగా దింపే మామ, సినిమా దింపే మేమైతే ఆగలేకపోతున్నాము. ఇక నెక్స్ట్ ఇయర్ సలార్ సినిమా 100% వస్తుంది. థియేటర్స్లో రచ్చ